సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలోని అటవీ పరిసర ప్రాంతాల్లో కొత్తగా డంపింగ్ యార్డుకు పనులు చేస్తూ వచ్చిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా నల్లవల్లి గ్రామంలోని యువకులు పెద్దలు అక్కడికి వచ్చి డంపింగ్ యార్డు మాకు వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీనివల్ల ఇక్కడ పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, ముఖ్యంగా ఇక్కడ నివసించే వారు వ్యవసాయమే జీవనాధారంగా చేసుకొని బతుకు జీవనం సాగిస్తుంటారు కాబట్టి ఇక్కడ నివసించే వారి జీవితాలు దుర్భరంగా మారుతాయని అన్నారు. వారి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇక్కడ నివసించే వారికి పశు సంపదతో పాటు పర్యావరణంతో కూడా చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల జల కాలుష్యం, వాయు కాలుష్యం, భూ కాలుష్యం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఇక్కడ నివసించే వారిని దృష్టిలో పెట్టుకొని డంపింగ్ యార్డ్ ఏర్పాటు విరమించుకోవాలని గ్రామస్తులు కోరారు. వరకు సేకరించారు సర్వే నంబర్ లేని స్థలం. ఇక ఈ భూమిని ఇంతవరకు కొట్టేశారు. ఇప్పుడు నలభై ఫీట్ల రోడ్డు కూడా వేసారు. రోడ్ మెయిన్ రోడ్ నుంచి అడవిలో డంపింగ్ యార్డు రద్దు చేయాలి. నల్లవల్లి అడవిలో డంపింగ్ యార్డు రద్దు చేయాలి. వాటర్ కలుషితమై పాడైపోతుంది. జంతువులు చచ్చిపోతాయి. వ్యవసాయం నశించిపోతుంది. రైతుల నోట్లే మట్టి కొట్టకుండి. పచ్చని అడవిని నాశనం చేయొద్దు. కన్న తల్లిని నాశనం చేయొద్దు. మాకొద్దు డంపింగ్ యార్డ్ ను వెంటనే నోట్ల మట్టి కొట్టొద్దు. రైతుల నోట్ల మట్టి కొట్టొద్దు. పెడతామంటే మేము ఇంతకు ముందే వ్యతిరేకించినాము. ఇది మాకు ఇక్కడ పొల్యూషన్, అగ్రికల్చర్ కు సంబంధించిన ఏరియా ఇది మాది. అటువంటిది ఇట్లా కలుషితం అయిపోతుంది వద్దని మేము ఇంతకుముందు సునీతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా దీన్ని ఆఫ్ చేసి కలెక్టర్ లెవెల్లో తీసుకుపోయినాం. దీన్ని ఇవ్వమన్నారు. అయితే ఇది మొత్తము వ్యవసాయం, అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్న విలేజ్, ఈ 5-6 గ్రామాలు. అటువంటి దీనిలో వాటర్ కలుషితము, జంతువులు, పంటలు నాశనం అయిపోతాయి. మాకు వాటర్ పొల్యూషన్ చెడిపోతుంది వద్దని మేము వ్యతిరేకించినాం ఇంతకుముందు కూడా. ఇది పెట్టమన్నారు. మళ్ళీ ఇప్పుడు దీన్ని డంపింగ్ యార్డ్ పెడతామని మళ్ళీ దీనికి పని స్టార్ట్ చేసారు. దీని పని మేము చేయకుండా మేము వ్యతిరేకిస్తున్నాము. మొన్న కూడా వచ్చి ఆపేసినాము. ఈడికెళ్ళి కూడా ఈ డంపింగ్ యార్డు మాకు అవసరం లేదు. మాకు ఇక్కడ అన్ని అగ్రికల్చర్కు సంబంధించిన భూములు, మాకు వాటర్ కలుషితం అవుతుంది. ఇక్కడ భూములు పంటలు పండాయి. దాని గురించి మేము ఈ డంపింగ్ యార్డు మాకు అవసరం లేదు. ఎటువంటి పొల్యూషన్ ఇక్కడ తీసుకొచ్చి అంత చెత్త చెటారం తెచ్చి ఇక్కడ వేస్తే పంటలు నష్టమవుతాయి. మాకు పంటలు దక్కాయి, వాటర్ కలుషితం అయిపోతుంది. ఇవన్నీ మాకు చాలా ప్రాబ్లాలు ఉన్నాయి. ఇది జంతువులు ఈడికెళ్ళి పోయిన నీళ్ళన్నీ వాటర్ కలుషితం. నర్సాపూర్ చెల్రకు పోయి ఇంట్లో అడవిలో ఉన్న జంతువులు నీళ్లు తాగి జంతువులు చచ్చిపోతాయి. ఇక్కడ పంటలు పండాయి. మాకు వాటర్ కలుషితం అవుతుంది. ఈ అగ్రికల్చర్లో మొత్తము మేము వ్యవసాయం మునిగిపోయి వ్యవసాయాలు మానుకున్న పరిస్థితి ఉంటుంది. ఈ డంపింగ్ యార్డు మాకు అవసరం లేదు. ఇప్పుడు డంపింగ్ యార్డ్ అంటూ వస్తున్న ఈ పేపర్కి వస్తున్న ఈ కథనాలు చూసి మా విలేజ్లో అందరూ భయభ్రాంతులకు గురవుతారు. దీనివల్ల రేపొద్దున భవిష్యత్తు తరాలకు చాలా పొల్యూషన్ గల ఈ పరిస్థితులు కలిగిస్తే రేపు భవిష్యత్తు ఉండదు. గతంలో కథనాలలో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది విలేజ్ సంబంధించి. మా ఒక్క విలేజ్ కాకుండా చుట్టుపక్కల 10-15 విలేజ్లకి ఈ యొక్క డంపింగ్ యార్డ్ ఎఫెక్టు ఆ విలేజ్ల మీద పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని రద్దు చేసి ఈ 152 ఎకరాల భూమిని రైతులకు పంచేయాలని చెప్పి, నిరుపేద రైతులకు పంచేయాలని చెప్పి కోరుతున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ ఫారెస్ట్లో చెట్లన్నీ నరికేస్తున్నారు. మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ సరౌండింగ్ ఇంచుమించుగా 3-4 ఎకరాల భూమి ఇప్పటికే నరికివేయడం జరిగింది. అయితే దీనిలో భాగంగా 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం మన నల్లవల్లి గ్రామస్తులు ధర్నా కూడా రాస్తారోకో కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా మరి పై అధికారులకు కంప్లైంట్ కూడా చేసిండ్రు. అయినప్పటికీ కూడా ఆపకుండా మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెడితే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాము
ఇక్కడ మా గ్రామస్తులు అందరం కూడా ముక్తగండంతో ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉండొద్దని మేము పోరాడుతున్నాము. మరి ఆ డంపింగ్ యార్డ్ వల్ల నష్టాలు ఏంటి అని అనుకుంటే, ఆ డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి ఈ చెత్త చెదారము, మరి మెడికల్ వేస్టేజీ, ఎలక్ట్రానిక్ వేస్టేజీ అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. ఇక్కడ వేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పచ్చని గాలి మరియు ఇక్కడ వన్యప్రాణులు, మన అడవి అధికారులు చిన్నగా ఎక్కడైనా ప్లాస్టిక్ ఉంటేనే అక్కడ ప్లాస్టిక్ వేయొద్దని బోర్డులు పెడతారు, అడవిని సంరక్షిస్తూ ఉంటారు. మరి వారు ఎట్లా పర్మిషన్ ఇచ్చారో అర్థం కావట్లేదు. ఇక్కడ వన్యప్రాణులకు చాలా ముప్పు ఉంది ఈ డంపింగ్ యార్డ్ వల్ల. అదేవిధంగా ఈ భూమిలో ఇంకినటువంటి వాటరు దానివల్ల భూగర్భ జలాలు నష్టపోయి, మరి ఎక్కడైతే వాటర్ ఫ్లో ఉంటుందో నర్సాపూర్ చెరువులో కూడా ఈ వాటర్ వెళ్తాయి. సో అక్కడికి వెళ్తే మళ్ళీ నర్సాపూర్ తర్వాత కూడా చిన్న చిన్న గ్రామాలకి ఈ వాటర్ వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఇక్కడ బోర్లు వేసినటువంటి ఆ బోర్లలో కూడా కలుషితమైన వాటర్ వల్ల మా గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ పొలాలన్నీ కూడా నష్టపోతాం. అంతేకాకుండా కొన్ని వందల సంఖ్యలో డంపింగ్ యార్డ్ పనులు వస్తే అక్కడ శబ్ద కాలుష్యము, వాయు కాలుష్యం ఏర్పడుతుంది. పంటలకు కూడా దుమ్ము చేరడం వల్ల పంటలు కూడా నష్టపోతాం. ఇన్ని రకాలుగా నష్టం ఉంది. మా యొక్క నల్లవల్లి గ్రామస్తుల ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం గ్రహించి వెంటనే ఈ యొక్క డంపింగ్ యార్డ్ని ఆపవలసిందని కోరుచున్నాము.